బ్రేకింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అనపర్తి నియోజకవర్గ వ్యవహారం. అనపర్తిలో అభ్యర్థిని మార్చే అవకాశం ఉందా? నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ఏదైనా హామీ లభించిందా? హాట్ టాపిక్ గా మారింది నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం. రాజమండ్రిలో పురంధేశ్వరిని కలిశారు నల్లిమిల్లి. అనపర్తి సీటుపై గందరగోళం కొనసాగుతున్న వేళ ఆసక్తిగా మారింది పురంధేశ్వరిని రామకృష్ణారెడ్డి కలవడం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించామని నల్లిమిల్లి చెప్తున్నారు. అనపర్తి సీటుపై చర్చించామని నల్లిమిల్లి చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీ అనపర్తి సీటును శివకృష్ణంరాజుకు కేటాయించింది. అయితే నల్లిమిల్లి అక్కడ నుంచి టికెట్ తనకు కావాలి అని అడుగుతున్నారు. అన్ని గ్రామాల్లోనూ కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిని వెంటబెట్టుకొని రిక్షాలో కూర్చోబెట్టుకొని అన్ని గ్రామాలు తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. సీటు తనకు ఇప్పించే విధంగా అన్ని ప్రయత్నాలు చేయాలని కోరుతూ ఉన్నారు. అనపర్తి సీటు నాదే అని నల్లిమిల్లి చెప్తూ ఉన్నారు. శివకృష్ణరాజుకు బీజేపీ కేటాయించినప్పటికీ అనపర్తి సీటు నాదే అని ఆయన చెప్తూ ఉన్నారు. టీడీపీ నుంచి ఆ టికెట్ తనకి కేటాయించాలని కోరుతూ ఉన్నారు. అనూహ్యంగా నిన్న పురంధేశ్వరిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఉనికిని, అనపర్తిలో టీడీపీ ఉనికిని కాపాడుతామని నల్లిమిల్లి అంటున్నారు. ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదు అని అంటున్నారు. కానీ పురంధేశ్వరిని కలిశారు. పురంధేశ్వరి నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అనపర్తి అభ్యర్థిని బీజేపీ మార్చే అవకాశం ఉంటుందా? టీడీపీకి సీట్ను వదిలేసే అవకాశం ఉంటుందా? లేదా నల్లిమిల్లి బీజేపీలోకి వెళ్తారా? ఏం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, నల్లిమిల్లి పురంధేశ్వరిని కలవటం వెనుక ఉద్దేశం ఏంటి? ఆయన పార్టీ మారే అవకాశం ఉందా? రోహిత్, అనపర్తి విషయం ఇంకా ఎక్కడ కూడా కొలుక్కురాని పరిస్థితి, ఇంకా గందరగోళ పరిస్థితులు నియోజకవర్గంలోనే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే మొదటగా నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఇక్కడ సీటు టీడీపీకి కేటాయించినటువంటి టీడీపీ అధిష్టానం ఒక్కసారిగా బీజేపీతో పొత్తుల తర్వాత వెంటనే అక్కడ పరిణామాలన్నీ కూడా మారిపోయి టీడీపీ నుంచి అయితే అసంతృప్తితో అయితే రగులుతున్న పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ నుంచి అయితే శివరామకృష్ణరాజు అయితే ప్రకటించిన నేపథ్యంలో అక్కడ నల్లమల్లి రామకృష్ణరాజు అంతా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాడు. ఇంటింటికి వెళ్తున్నాడు. ప్రతి ఇదిలోనూ కూడా తన తల్లిని వెంట పెట్టుకుని రిక్షాలో తిరుగుతూ అతనైతే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాడు. ఇదంతా కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు అయితే ఆయనతో పిలుపురాడు నల్లజర్లలో టీడీపీ నాయకులతో మాట్లాడినట్టు సందర్భంలో నల్లమల్లి రామకృష్ణారావు కూడా పిలుపు వచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతో సంధించి నియోజకవర్గ పరిస్థితులపై అక్కడ టీడీపీ పరిణామాలపై మొత్తం అన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అప్పుడైతే చంద్రబాబు నాకే హామీ ఇచ్చారు, నాకే మళ్ళీ టీడీపీని అనపర్తి నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పేసి నల్లమల్లి రామకృష్ణారావు కూడా చెప్పుకొచ్చారు. అంతా కూడా సానుకూలంగా ఉందంటూ చెప్పాడు. కానీ రాత్రి బీజేపీ పురంధేశ్వరిని కూడా కలవడం ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా బీజేపీ నల్లమల్లి రామకృష్ణారెడ్డితో బీజేపీ పెద్దలు కూడా మాట్లాడిన తర్వాత ఆయనైతే ఓన్లీ నేను టీడీపీలోనే ఉంటాను, టీడీపీ మరింత బలోపేతం చేస్తాను, కానీ బీజేపీలోకి వచ్చే అవకాశం లేదంటూ బీజేపీ పెద్దలు కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డితో కూడా మాట్లాడిన సందర్భం మనకు వచ్చినటువంటి సమాచారం. కానీ పురంధేశ్వరిని కలిసిన తర్వాత ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడంతా కూడా ఆసక్తికరంగా మారింది. అక్కడ ఉన్నటువంటి అనపర్తి సీటు ఇప్పటికే బీజేపీ శివరామకృష్ణరాజు అయితే నాకు ఎటువంటి సమాచారం లేదు, పార్టీ అధిష్టానం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగానే నేను ముందుకెళ్తున్నాను, ప్రస్తుతం అనపర్తి అభ్యర్థిగా నేను ప్రస్తుతం బరిలో ఉన్నానంటూ పక్కన శివరామకృష్ణరాజు అయితే చెప్తున్నారు. కానీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పురంధేశ్వరి కూడా నాకే సానుకూలంగా ఉన్నారు, చంద్రబాబు కూడా నాకే సానుకూలంగా చెప్పే అవకాశం లేదు, మళ్ళీ టీడీపీ పోటీ చేస్తుందని చెప్పేసి మరో పక్కన రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీలో పెద్దలు అయితే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే బీజేపీలోకి రావాలని బుజ్జగిస్తున్నారా, లేదంటే ఆయనకి ఎటువంటి లేదా సీటు మారుతుందా అనేది కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే అక్కడ ప్రధానంగా నెలకొన్నాయి. రాత్రి అయితే రాజమండ్రిలో పురంధేశ్వరి అయితే కలిసి ఆయన అయితే మరింతపూర్వకంగా కలిసి దాదాపుగా గంట పాటు కూడా ఆమెతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అనపర్తి నుంచి సానుకూలంగా నాకైతే అవకాశం ఉందంటూ నల్లమల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కానీ ఈ పరిణామాలను చూస్తుంటే సీటు మారుతుందా అనేది కూడా మొత్తం నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. రోహిత్, రైట్ ప్రకాష్, అనపర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అనపర్తి నియోజకవర్గంలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ మారి బీజేపీ నుంచి ఆయన టికెట్ని తెచ్చుకుంటారు. ఇప్పటికే శివరామకృష్ణరాజు అక్కడ నుంచి టికెట్ని పొందారు, బీజేపీ నుంచి టికెట్ని పొందారు. బీజేపీ శివరామకృష్ణరాజుకి అనపర్తి టికెట్ని కేటాయించింది. కానీ ఎప్పుడైతే అనపర్తి బీజేపీకి వెళ్ళిందో ఆ రోజు నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఆయన తల్లిని వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. ఆ టికెట్ నాకే ఇప్పించండి అంటూ ఉన్నారు. అక్కడ టీడీపీ గెలుస్తుంది. ఒకవేళ టీడీపీ కాకుండా ఇంకెవరైనా పోటీ చేసినట్లయితే టీడీపీ అక్కడ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంటుందని ఆయన మాట్లాడుతున్నారు. టీడీపీ ఉనికి కోసం పోరాటం చేస్తానని అంటూ ఉన్నారు.
ఆయన నిన్న పురంధేశ్వరిని కలిసిన దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పురంధేశ్వరిని కలిశారు. పురంధేశ్వరి నుంచి సానుకూల స్పందన వచ్చిందని అంటున్నారు. మరి ఎటువంటి సానుకూల స్పందన వచ్చింది? ఒకసారి నలిమిలి మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. నమస్కారం. ఇప్పుడు ఎవరైతే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా పూర్వపు మంత్రివర్యులు పూర్వపు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళిద్దరితో సమావేశం కావడం జరిగింది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఆందోళన నెలకొని ఉందో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవాలని మేమంతా ఆందోళన చేస్తూ ఉన్నాం. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనని కూటమి నాయకులందరూ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారిని దాని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి దానికి తగిన అనపర్తి బదులు వేరే స్థానం ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్ళినాయి. దానిపైన కూడా చర్చించారు. సానుకూలమైన నిర్ణయం ఈ రాత్రికి రేపు ఉదయానికి వస్తుందనేది విషయం కూడా ఇప్పుడు చర్చల్లో మరి బహిర్గతం అయింది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే అనపర్తిలో ఉనికి కాపాడుకోవాలని కార్యకర్తలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్ష నెరవేరే రోజు తొందరలోనే ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్, న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేపడుతున్నారు, అది కంటిన్యూ అవుతుందా? ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాం కదండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు అది కంటిన్యూ చేస్తాం. ఈరోజు కూడా చేసాం, రేపు కూడా చేస్తాం. అంటే అధిష్టానం నుంచి మీకు ఎటువంటి సంకేతాలు? స్పష్టంగా టికెట్ వచ్చే అవకాశం నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి నేను కూడా వేరే పార్టీకి వెళ్ళే ఉద్దేశం కానీ, వేరే మాట్లాడే ఉద్దేశం కానీ, తెలుగుదేశం పార్టీ అక్కడ ఉనికి కాపాడాలి అనేది మా లక్ష్యం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అరాచకాలు ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కానీ, నా పైన కానీ విపరీతంగా దాడులు కానీ, కేసులు పెట్టడం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ జరిగింది. ఇవన్నిటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి, అనపర్తి వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాల నుంచి ప్రజలను కాపాడాలి, అదే నా లక్ష్యం. దానికోసమే పనిచేయడం జరుగుతూ ఉంది. సార్, న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంలో ప్రజల నుంచి కానీ, లేకపోతే మీ అభిమానుల నుంచి కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలనేది ఒక డిమాండ్ ఒకటి వస్తుంది మీకు? డిమాండ్ వస్తుంది, కానీ నేను ప్రజాభిప్రాయ నల్లమిల్లి న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాను. ఇప్పటికి 8 గ్రామాలు పూర్తి చేశాం. ఈ రోజుతో 8 గ్రామాల్లో కూడా విశేషమైన స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు, మీ కుటుంబం 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉంది, కూటమి తప్పనిసరిగా పునరాలోచిస్తుంది, ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది, అందువల్ల మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భగవంతుడు మీ వెంట ఉన్నాడు అనేది వాళ్ళు చెప్పడం. ఆ తదుపరి అది కాని పక్షంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయం వెంట మేమంతా ఉంటామని వారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు సానుకూలమైన సంకేతాలు వస్తున్నాయి, సానుకూలమైన నిర్ణయం వచ్చే దిశగా ముందుకెళ్తా ఉంది. అందుకు తప్పనిసరిగా ఆ నిర్ణయం వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. బీజేపీ అభ్యర్థి నాకే టికెట్ వస్తుందని చెప్పి పొద్దున్న మీడియాతో స్పష్టం చేశాడు. దానిపైన నేను కామెంట్ చేసేది లేదండి. ఇది బీజేపీ పెద్దల దృష్టిలో ఉంది, కూటమి పెద్దల దృష్టిలో ఉంది. వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు, సానుకూలంగా జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్తాం కావచ్చు, ఇవన్నీ కూడా సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఉన్నటువంటి ప్రజల మనసులో గట్టిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఏదైతే ఈ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు వాటికి చూపించి డబ్బు తీసుకోవడం, చదువులు చేస్తున్నాం అని చెప్పి 300-400 కోట్ల వరకు నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన. లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాల్లాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట.